ఇందిరాగాంధీ చనిపోయిన వెంటనే రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయ్యారు. రాజీవ్ గాంధీకి ఏమైనా అనుభవం ఉందా? మామూలుగా పైలట్గా ఉంటుండేవాడు, తర్వాత తను ఏదో హ్యాపీగా ఎంజాయ్ చేసేవాడు. అట్లాంటి మనిషికి అనుభవాలు ఏమి అన్నటువంటిది అయినా సరే ఈ దేశ ప్రజలు 403 సీట్లు ఇచ్చారు. ఘన విజయం, 2/3 మెజార్టీ కాంగ్రెస్ పార్టీ ఇండివిజువల్గా. ఆ అనుభవ రాహిత్యం ఆయన కొంప ముంచింది. ఏకంగా సగానికి పడిపోయినటువంటి సీట్ల కారణంగా తర్వాత అధికారంలోకి రాలేకపోయారు బ్రతికుండగానే. అప్పుడే ఈ విపి సింగులు, చంద్రశేఖర్లు ఇట్లాంటి ప్రభుత్వాలు నడిచినటువంటి సందర్భాలు. అయితే ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆయన బ్రతికుండగానే ఎన్నికలు ప్రారంభమైనవి. ఎన్నికల మధ్యలో 5 దశల ఎన్నికల్లో 3వ దశలో ఆయన చనిపోయారు. అయినా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి నానా తిప్పలు పడాల్సి వచ్చింది. పివి నరసింహారావు ప్రధానమంత్రి అయ్యారు. ఆ రోజున దేశంలో కాంగ్రెస్ పార్టీకి 230 సీట్లు వచ్చింది చనిపోయిన తర్వాత కూడా. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఎందుకంటే అనుభవరాహిత్యం అన్నటువంటి కాన్సెప్ట్ పవర్లో ఉండటం అన్నది కాన్సెప్ట్. ఇక్కడ రాహుల్ గాంధీ ప్రధానమంత్రికి అవకాశం 2014లో ఉంది, వదులుకున్నాడు. 2009లో వదులుకున్నాడు. ఇప్పుడు రాజీవ్ గాంధీ ఏంటి చనిపోయేటప్పుడు మాజీ ప్రధాని హోదాలో చనిపోయాడు. అలాగే ఆయనకు సంబంధించిన రాజకీయం నడుస్తుంది మాజీ ప్రధాని. రాహుల్ గాంధీ 2004లో అవకాశం వదులుకున్నాడు, 2009లో అవకాశం వదులుకున్నాడు. తర్వాత 2014లో అధికారం రాలా, ఓడిపోయాడు. ప్రతిపక్ష స్థానం కూడా రాలా. 2019లోనూ సేమ్ అయింది. 2024లో ప్రతిపక్ష స్థానానికి వచ్చాడు. అంటే 25 సంవత్సరాల రాజకీయం వృధా చేసుకున్నాడు. ఇప్పటికి కూడా ఆయన ప్రధానమంత్రి కావాలంటే కష్టమైపోతుంది, అసాధ్యం అవుతుంది. ఇండివిజువల్ కాంగ్రెస్ అసాధ్యం. పోనీ ఐఎన్డీఏగా రావాలంటే ఐఎన్డీఏ భాగస్వామి పక్షాలు అన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధానమంత్రి పదవి కావాలని కోరుకుంటుంది. అట్లాగే అటు పక్కన మమతా బెనర్జీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటుంది, అఖిలేష్ యాదవ్ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటాడు. ఇంతమంది మధ్యలో వాళ్ళందరినీ కన్విన్స్ చేసుకునేదన్నా ఉన్నా నిరంతరం తలనొప్పి. సింగిల్గా అయితే వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు ఎలా అన్నదే వాళ్ళు తిప్పలబడుతున్నారు. ఇదంతా ఎందుకు చెబుతున్నా అంటే లోకేష్ విషయంలో ఎన్టీ రామారావు గారు ఉండగానే ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ గారు చనిపోయినా కూడా మళ్ళీ గెలిచారు. కాబట్టి ఆయనకి ఇక తిరుగు లేకుండా పోయింది. మధ్యలో 2 సార్లు ఓడిపోవచ్చు, 3 సార్లు అయినా సరే 3 సార్లు గెలిచిన చరిత్ర కూడా ఉంది. 99లో గెలిచారు, 2014లో గెలిచారు, 2024లో గెలిచారు. ఆయన ముఖ్యమంత్రిగా తన లాంగ్ స్టాండింగ్ కాన్సెప్ట్ నిలబడింది. లోకేష్ని ఇప్పుడు సీఎంను చేయకపోతే రాబోయే రోజుల్లో సంక్షోభం వస్తుంది. పార్టీకి ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి అని డిజిగ్నేషన్ బాగానే ఉంటుంది, లేకపోతే తలనొప్పి. ఎందుకంటే రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీతో పొత్తున్నా, జనసేనతో పొత్తున్నా అందరినీ కన్విన్స్ చేయాలి, ఒప్పించాలి. ఇప్పుడైతే ఫుల్ ప్లెడ్జ్డ్ బలం ఉంది. రేపు పొద్దున భాగస్వామి పక్షాలు సీట్లు ఎక్కువ కోరుతూ ఉంటాయి. వాళ్ళ సీట్ల మీద ఆధారపడ్డ రోజున తలనొప్పే ఉంటుంది. ఇప్పుడే ప్రిపేర్ అయితే అప్పటికి ఫేస్ చేయగలుగుతాడు. రెండవది ఏంటంటే శాశ్వతంగా ముఖ్యమంత్రి అయిపోతా లేదా శాశ్వతంగా గెలిచేస్తామనే అపనమ్మకాన్ని వదిలే. ఆంధ్రప్రదేశ్లో రాజకీయం అంతగా లేదు. ఇంతకుముందు కాంగ్రెస్ సుదీర్ఘకాలం పాటు పరిపాలించింది. కానీ తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు టైంలో 2 సార్లు గెలిచింది. ఒకసారి 2 ఏళ్ళు, ఇంకోసారి 5 ఏళ్ళు. ఆ తర్వాత 5 ఏళ్ళు ఓడిపోయారు ఎన్టీ రామారావు బతికుండగానే. మళ్ళీ ఆ తర్వాత అధికారంలోకి వస్తే ఆయన అధికారంలో ఉండగానే చనిపోయారు. ఇదే అధికారం దించేశారు, దించితే చనిపోయారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు 1 టర్మ్ గెలవాలి, మళ్ళీ ఓడిపోయారు. 2 టర్మ్లు ఓడిపోయారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు 1 టర్మ్ గెలిస్తే ఇంకో టర్మ్. అంటే ఇక్కడెక్కడా కూడా కూర్చోబెట్టి గెలిపించే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడే ఆల్రెడీ అనుభవం సంపాదించుకున్నటువంటి లోకేష్ సీఎంను చేయడం కీలకమైన అవసరం. లోకేష్ రాజ్కి ఇప్పుడు అఖిలేష్ యాదవ్ మాజీ సీఎం హోదాలో ఉన్నాడు. తేజస్వి యాదవ్ మాజీ సీఎం హోదాలో మంత్రిగా చేశాడు, కానీ అతన్ని యాక్సెప్ట్ చేయట్లా పబ్లిక్ అక్కడ. అదే సందర్భంలో ఉదయనిధి స్టాలిన్ పరిస్థితి అదే. అతను యాక్సెప్ట్ చేయట్లేదు పబ్లిక్. కేటీఆర్ ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పుడు ఏమన్నా నెక్స్ట్ ట్రిప్ చూసుకుంటాడు పరీక్ష. నెక్స్ట్ ట్రిప్ అవ్వలేదంటే కేటీఆర్కైనా క్రైసిసే. కాబట్టి ఏది దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టు ఇప్పుడు సీఎంని చేయడమే కరెక్ట్ లోకేష్ని.